నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. ఓకే, ఈ రోజున మనము సంభాషణలో నేను నా పరిసరాలు సంబంధించిన సంభాషణలో ఈ రోజున మనము ముందు వర్క్ బుక్లోని అంశాలు చూద్దాము. నేను నా పరిసరాలు వర్క్ బుక్లో అంశాలు. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు వర్క్ బుక్స్ మీ దగ్గర పెట్టుకొని మీరు ఎలాగా ఈ వర్క్ బుక్ చేస్తూ ఉన్నారనేది నోట్ చేసుకుంటూ ఉండాలి పాయింట్స్. తర్వాత కూడా మీరు పిల్లలతో చేయించేటప్పుడు అవన్నీ మీకు అవసరం అవుతాయి. ఓకే, యూకేజీ వర్క్ బుక్లో ఈ షీట్ చూద్దాము. అంశంలో ఒక పేజీ చూద్దాము. ముందుగా సూచనలు చూద్దాము. క్రింది బొమ్మలలో పనులను గుర్తించి టిక్ గుర్తు పెట్టించండి. పిల్లలు కింద కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. మీరు అందులో పనులకు టిక్ మార్కు పెట్టాలి. ఇక్కడ చిన్న చిన్న బాక్సులు ఇచ్చారు కదా, ఇందులో టిక్ పెట్టాలి. పనులకు మాత్రమే. ముందుగా చూడండి, ఒక్కొక్క చిత్రం చూద్దాం. ఏంటిది ఇది పిల్లలు? యాపిల్ పండు కదా, మరి పండు కదా, టిక్ పెడదామా? ఎస్, టిక్ పెడదాం. ఇది పిల్లలు గుర్తుపెట్టారా? ఆలుగడ్డ. ఆలుగడ్డ ఆలుగడ్డ పండా? కాదు కదా, మరి టిక్ పెట్టాం. మరి ఇది గుర్తుపెట్టేశారు, మామిడి పండు, టిక్ పెడదాం. మరి అలాగే ఇది బీరకాయ. బీరకాయ కదా, బీరకాయ కూరగాయ, కూర వండుకుంటాం. మరి దీనికి టిక్ పెడదామా? పెట్టకూడదు కదా, పండు కాదు. ఇది బెండకాయ. పండా బెండకాయ? కాదు, కాబట్టి టిక్ పెట్టాం. ఇది బత్తాయి పండు. బత్తాయి పండు, మరి టిక్ పెడదాం. పండు కదా, టిక్. ఇది వంకాయ. వంకాయ మరి పండా? కాదు. ఇది జామకాయ. జామకాయ పండా? పండు కదా, జామకాయను జామ పండు అని కూడా అంటాం. టిక్. మరి ఇది కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం. మరి ఏంటది? వెరీ గుడ్, అరటిపండు. టిక్. పండు కదా, టిక్. ఇది పిల్లలు గుర్తుపెట్టారా? ఇది కాకరకాయ. కాకరకాయ పండు కాదు, కాబట్టి టిక్ పెట్టాం. ఇది ద్రాక్ష పండు. ద్రాక్ష పండు. వెరీ గుడ్, టిక్. మరి ఇది గడ్డలాగా ఉంది కదా, చామగడ్డ. చామగడ్డ అంటాం. దీనికి టిక్ పెడతామా? లేదు. ఇక్కడ గుర్తుపెట్టారా? రేగు పండ్లు. రేగు పండ్లు, టిక్ పెడదాం. మరి పండు కదా, టిక్. ఇది వెరీ గుడ్, పైనాపిల్. అనాస పండు. పండు కదా, టిక్. ఇది గుర్తుపెట్టారా? నేరేడు పళ్ళు కదా, నేరేడు పండ్లు, మరి పండు కదా, టిక్. ఇది గుర్తుపెట్టారా? పనస పండు. దీన్ని మనము పనస పండు అంటాము. పనస పండు, మరి దీనికి పండు కదా, టిక్ పెట్టాలి. కింద మరికొన్ని ఇచ్చారు, చూద్దాం. మరి ఏంటిది? ఇది స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ పండు. స్ట్రాబెర్రీ పండు, టిక్ పెడదాం. ఇది సొరకాయ. సొరకాయ. ఇది కూరగాయ కదా, టిక్ పెట్టాం. ఇది పుచ్చకాయ. పుచ్చకాయ పండేనా పిల్లలు? పండు, కాబట్టి టిక్. ఇది సపోటా. సపోటా
పండు, కాబట్టి దీనికి టిక్. ఈ విధంగా పిల్లలు చిత్రాలను గుర్తించాలి, తర్వాత టిక్ పెట్టాలి. గుర్తించకపోతే టీచర్ సహాయపడాలి. సో ఈ పేజీలు ఇవన్నీ చేయించాలి అని అంటే ముందుగా మనము గత వారంలో మనము పిల్లలకు ప్రత్యక్ష అనుభవాల ద్వారా పనులను చూపించి రుచి, వాసన ఇవన్నీ చూపించి పిల్లలకి పనులను పరిచయం చేశాము. గుర్తుందా? సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు ప్రత్యక్ష అనుభవాల ద్వారా పరిచయం చేసిన తర్వాతనే మీరు ఈ వర్క్ బుక్లో షీట్స్ అన్నీ చేయించాల్సి ఉంటుంది. సో దానికాను మీకు ఏ షీటు ఏ రోజున చేయించాలి అనేది కూడా ఇవ్వడము జరిగింది, మీకు అందరికీ తెలిసిందే అది. నెక్స్ట్ మరొక పేజీ చూద్దాము. ఇది నేను నా పరిసరాల అంశంలోనే పనులకు సంబంధించిన అంశంలోనే మనము ఇంకొక పేజీ చూద్దాం. సూచనలు చూద్దాము. క్రింద ఉన్న పండ్లు కూరగాయలలో ఈ వారంలో మీరు తిన్న పండ్లకు గుండ్రం గీయించండి. ఈ వారంలో మీరు తిన్న పండ్లకు గుండ్రం గీయించండి. పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. ఇప్పుడు మీరంతా కూడా ఈ చిత్రపటాలు చూసి ఇందులో పండ్లు ఉన్నాయి కదా, పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. అయితే ఈ వారము మీరు ఏ పండు తిన్నారో దానికి గుండ్రం గీయాలి. కూరగాయలు కాదు, పండుకు మాత్రమే. మరి చూడండి, ఏ పండు తిన్నారు? పండ్లు ముందు చూడండి, ఏమేమి ఉన్నది ఇక్కడ పండ్లు? ఆపిల్ పండు తిన్నారా? మరి ఈ వారం తింటే గుండ్రం గీయాలి. మరి నేను తిన్నాను, ఈ వారం ఆపిల్ పండు తిన్నాను, నేను గుండ్రం గీస్తున్నాను. ఇది మరి పండా? కాదు. ఇది పండా? ఇది కూడా పండు కాదు. ఇది మామిడి పండు కదా. మరి మామిడి పండు తిన్నారా పిల్లలు ఈ వారం? లేదు కదా. మామిడి పండు ఇప్పుడు వస్తుందా? మామిడి పండు ఎండాకాలం వస్తుంది మామిడి పండు కదా. ఇప్పుడు మరి ఎండాకాలము కాదు కదా. ఇది టమాటా, టమాటా పండా? కాదు. ఇది వంకాయ పండా? కాదు. ఇంకా కొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం. మరి ఈ వారం ఏం పండు తిన్నారో మీరు చెప్పాలి. అరటిపండు తిన్నారా పిల్లలు ఈ వారం? నేను తిన్నాను, మరి నేను గుండ్రం గీస్తాను. అరటిపండు తిన్నాను. జామకాయ తిన్నారా? జామకాయ నేను తినలేదు. మీరు తిన్నారా? తింటే గుండ్రం గీయాలి. ఇది క్యాబేజీ, క్యాబేజీ పండా? కాదు. ఇది కాకరకాయ, కాకరకాయ పండా? కాదు. ఇది సపోటా పండు, సపోటా పండు తిన్నారా పిల్లలు? తిన్నారా? తింటే గుండ్రం గీయాలి, లేకపోతే లేదు. నేను తినలే, నేను గుండ్రం గీయాను. ఇది కాలీఫ్లవర్, కాలీఫ్లవర్. గోబీ పువ్వు కదా, గోబీ పువ్వు అంటాము. మరి ఇది పండా? కాదు. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రము చేయించాలి. ఓకే, ఇది నేను నా పరిసరాల అంశంలో ఉంది మనం మాట్లాడుకున్నది. నెక్స్ట్ మనము ఈ నవంబర్ 14th మనము ప్రోగ్రామ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏం ప్రోగ్రామ్ అది? నవంబర్ 14th, నవంబర్ 14న బాలల దినోత్సవం. మరి బాలల దినోత్సవం ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది మనకి MLTC ప్రిన్సిపల్ గారు చెప్తూ ఉన్నారు, చూద్దాం. మరి నమస్కారం. మనము ప్రతి నెల ఒక సాంస్కృతిక కార్యక్రమం గురించి లేదంటే జాతీయ పండుగల గురించి మాట్లాడుకుంటున్నాము. మరి గత నెలలో అక్టోబర్ నెలలో 2వ తేదీన గాంధీ జయంతిని ఎందుకు నిర్వహిస్తున్నాము, ఎట్లా చేసుకోవాలి పిల్లలతోటి అన్నది మనం మాట్లాడుకున్నాము. మరి ఈ నవంబర్ నెల అనేది పిల్లలకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలల దినోత్సవము మనం నవంబర్ 14వ తేదీన జరుపుకుంటున్నాం.
ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టిన తేదీ. ఆయన 1989లో నవంబర్ 14వ తేదీన ఆయన జన్మించారు. అయితే మనకి స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో నెహ్రూ గారు చాలా ముఖ్యమైన వారు. గాంధీ గారికి ఆయన వారసులుగా ఉన్నారు, రాజకీయ వారసులుగా. తనతో పాటుగా ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో పోరాటాల్లో పాల్గొని మనకు స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఆయన వంతు పాత్రను ఆయన నిర్వర్తించారు. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా అనుకునేది ఏంటంటే, ఈ పిల్లల దినోత్సవము, బాలల దినోత్సవం అని ఎందుకు అంటున్నామంటే, ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన చిన్నపిల్లల్ని ఎప్పుడూ కూడా చాలా ముద్దించేవారు. ఆయన ఎంతో ప్రేమగా పిల్లలందరినీ కూడా చూస్తూ ఉండేవారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, చూడండి పిల్లలతోటి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, ఆయన ఎంత చక్కగా ముచ్చటిస్తున్నారో కదా. తర్వాత ఆయన పండక్కి, ఆయన పుట్టినరోజుకి పిల్లలు ఎప్పుడు కూడా ఆయన పిల్లల్ని తీసుకొని వచ్చి ఆయన దగ్గర తీసుకొని వచ్చి గులాబీలు ఇప్పించటం అవన్నీ చేసేవారు. ఎందుకనంటే నెహ్రూ గారికి పిల్లలతో పాటుగా గులాబీ పువ్వులన్నా కూడా చాలా ఇష్టం. ఆయన వాళ్ళందరితో కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే మనము ఈయన్ని ఇంకొక మాట కూడా అనేవారు, ఏమనంటే శాంతి దూత అని కూడా అనేవారు అనమాట. ఈయన ఎల్లప్పుడూ కూడా యుద్ధాలు మరి పోరాటాలు కాకుండా శాంతితో మనము అన్నిటిని కూడా జయించవచ్చు అన్నది ఈయన ఉద్దేశం అన్నమాట. అందుకనే ఈయన ఏమంటాము, మనం చాచా నెహ్రూ గారని అంటాము, శాంతి దూత అని అంటాము. కాబట్టి మనకి ఈయన ఏంటంటే, మనకి ప్రధాని అంటే మన దేశానికి ప్రధానమంత్రిగా, మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈయన ఉన్నారు. మనకి మన దేశాన్ని నడిపించారు. తర్వాత ఈయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, మరి పిల్లలందరితోటి టీచర్స్ అందరూ మాట్లాడేటప్పుడు పిల్లలందరినీ కూడా రౌండ్గా కూర్చోపెట్టుకొని వాళ్ళతోటి మనం ఈ పండుగలు ఎందుకు చేస్తున్నాము అన్నది చెప్పాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. మనం ఆగస్టు నెలలో జాతీయ పండుగ చేసుకుంటాం, ఏమని స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతిని చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా నవంబర్ 14వ తేదీన పిల్లల పండుగ, పిల్లల అంటే బాలల దినోత్సవాన్ని చేసుకుంటున్నాం, నెహ్రూ గారు పుట్టినరోజున చేసుకుంటున్నాం. ఇట్లా చేయటం వలన వాళ్ళకి ఏంటంటే, పిల్లలందరికీ వీళ్ళ గురించి చెప్పటం వలన వాళ్ళకి మనకి స్వాతంత్రం ఎట్లా వచ్చింది, ఎవరెవరు పాటుపడ్డారు, వాళ్ళకి ఏమేమి విషయాలు నేర్పుతున్నామో వాళ్ళకి ఒక అవగాహన అన్నది టీచర్స్ కల్పించాలి. మరి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేయటం వలన అందరూ కలిసి పని చేయటము అన్నది ఒకటి ఏర్పడుతుంది పిల్లలకి. మరి అదేవిధంగా పిల్లల్లోని ఏంటంటే భావ వ్యక్తీకరణ, అంటే మనము ఈయన పుట్టినరోజు అంటే 14వ తారీఖున మనం చాలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం. మరి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం వలన పిల్లలకి ఏంటంటే ఎట్లా చెయ్యాలి, ఏ విధంగా చెప్పాలి అన్నది వాళ్ళకి తెలియజేస్తాం. మరి దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క భావాలన్నిటిని కూడా బయటికి వ్యక్తీకరిస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము ఈ బాలల దినోత్సవం చేసేటప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా తల్లిదండ్రులందరినీ పిలిచి చూపించి, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్ని చూపించటం. అదేవిధంగా ఈ బాలల దినోత్సవం రోజు వాళ్ళ చేత సాంస్కృతిక కార్యక్రమాలు, కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది నాట్యాలు బాగా చేస్తారు, కొంతమంది చిన్న చిన్న స్క్రిప్ట్లు చేస్తారు. అంతేకాకుండా కొంతమంది అంటే నెహ్రూ గారిలాగా తయారై వస్తుంటారు, గాంధీ తాత గారిలాగా తయారై వస్తుంటారు. ఈ విధంగా దేశ నాయకుల యొక్క మరి ఆ విధమైనటువంటి వేషధారణ వేసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళకి చూపిస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి భావాన్ని, అంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి దేశభక్తిని మనము క్రియేట్ చేయటం అన్నది జరుగుతుంది. కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఏంటంటే పిల్లలందరితోటి కూర్చోపెట్టి ముందు రోజే మనం ఆయన పుట్టినరోజుని ఎలా జరుపుకుందాము ఏంటి అన్నది మాట్లాడుకొని, ఎవరు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, ఎవరు పాటలు పాడితే బాగుంటుంది, ఎవరు చిన్న స్క్రిప్ట్ వేస్తే బాగుంటుంది, మరి అదేవిధంగా ఎవరు మరి ఈ వేషధారణ వేసుకుంటే బాగుంటుంది అన్నది ముందే చూసుకొని టీచరు అవన్నీ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి చిన్న చిన్న పొడుపు కథలు,
పొడుపు కథలు లాంటివి మనము ఎప్పుడు కూడా పిల్లలతోటి ప్రీ స్కూల్లో చెప్పిస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే భాషాభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచన శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే దానికి మనము నేను చెప్పాలి అన్నది ఒక రకమైనటువంటి భావన వాళ్ళలో కల్పిస్తామన్నమాట. అట్లాగే ఈ మరి బాలల దినోత్సవానికి సంబంధించి కూడా మనం ఏంటంటే మనం చిన్న చిన్న పొడుపు కథలు మన దగ్గర ఉన్నాయి కదా, అవి చేస్తే బాగుంటుంది. మరి అంతే విధంగా మరి ఈ నెహ్రూ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, చేతిలో తెల్లని పావురం, మరి బాలల చాచా, మరి భారత నేత ఎవరు అని అడిగితే వాళ్ళు నెహ్రూ అన్నది చెప్తారు. ఈ విధంగా చిన్న చిన్న పొడుపు కథలు వేయటం ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంతోషాన్ని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆ యొక్క వాళ్ళకి ఏదైతే అనుభవంలోకి వస్తుందో దాన్ని చెప్పటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనం ఇక్కడ మనం చాచా నెహ్రూ అని ఎందుకంటున్నాం అన్నది కూడా పిల్లలకి మనం తెలియచేయవలసి వస్తుంది. ఎందుకనంటే చాచా అంటే చిన్నాన్న, అంటే పిల్లలందరికీ కూడా నెహ్రూ గారు చాచా. కాబట్టి మనం అందరం కూడా చాచా నెహ్రూ బర్త్డేని బాలల దినోత్సవంగా మనం చేసుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం పిల్లలకి క్షుణ్ణంగా నేర్పించినప్పుడు చిన్ననాటి నుండే మనము పిల్లలకి మరి దేశ నాయకుల గురించి, మరి స్వాతంత్ర పోరాటంలో ఎవరెవరు పాల్గొన్నారు, దేశ నాయకులు ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారు, మరి మన దేశ నాయకులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా మన కోసం పాటుపడ్డారు, ఇవన్నీ కూడా మనం తెలియజేయటం వల్ల ఏంటంటే పిల్లలకి ఒక రకమైనటువంటి దేశభక్తిని మనము అలవరిచినట్టు అవుతుంది. అంటే చిన్ననాటి నుండి మనము వాళ్ళని మంచి త్రోవలో నడిపించడం వలన మంచి పౌరులుగా వారిని రేపు తీర్చిదిద్దిన వాళ్ళమే అవుతాం. తర్వాత నెహ్రూ గారి పేరు మీద 1997 సంవత్సరంలో ఒక స్టాంపును కూడా రిలీజ్ చేయటం జరిగింది. అది 200 రూపీస్ స్టాంప్. అది 1997లో ఈయన పేరు మీద, నెహ్రూ గారి పేరు మీద ఒక స్టాంపును రిలీజ్ చేసింది భారతదేశం. థ్యాంక్ యూ. సో మరి ఈ విధంగా మనము పిల్లలకి నెహ్రూ గారి గురించి చెబుతూ బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తూ మనం బాలల దినోత్సవం జరుపుకోవాలి. దానికి గాను ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నాం కదా. అందుకు సంబంధించిన మనము అభినయ గీతం కూడా నేర్చుకున్నాం. మళ్ళొకసారి నేర్చుకుందాం అది.
చేతిలోన పావురం శాంతి దూత ఎవరు 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 మా చాచా నెహ్రూ తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్రని గులాబీ తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్రని గులాబీ చేతిలోన పావురం శాంతి దూత ఎవరు మన శాంతి దూత ఎవరు చాచా నెహ్రూ మీరంతా నేర్చుకున్నారా ఈ పాట పిల్లలు? వచ్చేసిందా మీకు? మరి రేపటి వరకల్లా నేర్చుకోవాలి. ఎల్లుండి మీరందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం ముందు మీరు ఈ పాట ప్రదర్శించాలి. అభినయం చేస్తూ పాట పాడుతూ చక్కగా ప్రదర్శించాలి. శనివారం రోజు చేద్దామా? మరి బాలల దినోత్సవం మీ పండగ ఆ రోజు. మరి మీ పండగ రోజు మీరు చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సరే, మరి నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో చేపల కొలను ఆట, ఎల్ అక్షరానికి సంబంధించిన చేపల కొలను ఆట అంగన్వాడీ సెంటర్లో ఆడుతూ ఉన్నారు. చూద్దాం ఒకసారి. జే చేప, ఎల్ చేప, హెచ్ చేప, ఎల్ చేప, ఎల్ చేప, కే చేప. మీరు ఒక్కొక్క చేపను పట్టుకొని దూకుతూ మీ ఫ్రెండ్స్కు చూపించాలి. ఏం చేప యోగిత? చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప జగదీష్? ఎల్ చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప గ్రేస్? ఏం చేప హర్షదా? నెక్స్ట్ గ్రేస్. గ్రేస్ తర్వాత నువ్వే. నెక్స్ట్ ఏం చేప జగదీష్? హెచ్ చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప యోగిత? చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేపరా హర్షదా? చూపించు మీ ఫ్రెండ్స్. పిల్లలు మీరు చేపల కొలనాట చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో చేపల కొలను చాట్ ఉంది. చేపలు కూడా ఉన్నాయి. అక్షరాలకు సంబంధించిన తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, అలాగే అంకెలకు సంబంధించిన చేపలు కూడా ఇవ్వడం జరిగింది. మీరంతా వాటిని ఉపయోగించి పిల్లల చేత మీరు ఈ గృహ సందర్శనలలో పిల్లల చేత ఆడించండి. ఇప్పుడు ఈ ఆట ఆడినప్పుడు చూశారు కదా, పిల్లలు తీసిన బిడ్డే కాకుండా మిగతా పిల్లలు కూడా గుర్తిస్తూ ఉన్నారు అక్షరాన్ని. సో అది ఏ అక్షరం అనేది గుర్తిస్తూ అంటే మరింత పటిష్టపరుస్తూ ఉన్నాం అన్నట్టు. పిల్లలు ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని మర్చిపోరు.
మీకు గత వారము ఈ వారం కూడా కొన్ని డిడిఎంఎస్ నుండి సుజాత గారు మాట్లాడడం జరిగింది. ఏ విషయాలు మాట్లాడారు? ఇలాంటి విషయాలే. పిల్లలకు మనము ఆ అనుభవాన్ని కలిగిస్తాము, అంటే అది ఏంటనేది గుర్తింపచేస్తాము, తర్వాత మరింత పటిష్టపరచడానికి మరిన్ని అనుభవాలు కలిగిస్తూ ఉంటాము. వినడం ద్వారా కానివ్వండి, చూడడం ద్వారా కానివ్వండి, చేయడం ద్వారా కానివ్వండి, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ అందుకోసమే పెట్టడం జరిగింది. ఇన్ని విధానాలు, ఒక అక్షరాన్ని నేర్పించడానికి ఇన్ని విధానాలు ఎందుకు పెట్టాము అని అంటే, పిల్లలు ఆ అక్షరాన్ని 1-2 రోజులు నేర్పించడం కాదు, అలాగా కంటిన్యూస్గా మనము కొద్ది రోజుల దాకా దాన్ని నేర్పిస్తూ పోతూ ఉంటే ఇంకా అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది వాడికి. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ముఖ్యంగా సరే పిల్లలు, మీరంతా ఈ రోజున యోగా చేద్దాము. మనమంతా అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా నిల్చొని మీ ఫోన్లు, పుస్తకాలు అవన్నీ పక్కన పెట్టి మీరు ఇప్పుడు యోగా చేయండి. మీరు కూడా యోగా నేర్చుకోండి. చేద్దామా మరి ఈ నెల యోగా చేసే ముందుగా ప్రార్థన చేయాలి కదా. మరి ప్రార్థన నాతో పాటు చేయండి. 2 చేతులను నమస్కారం ముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేతులను బాగా రబ్ చేసి మెల్లిగా కళ్ళను తెరవండి. మనము ముందుగా అక్టోబర్ నెలలో 2 వ్యాయామాలు చేసిన తర్వాత నవంబర్ నెలలో ఉన్న ఆసనాలను చేద్దాం. ముందుగా చేతులను పక్కకు వంచడం, సమస్థితిలో నిలబడి కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులను నేల వైపు ఉంచి మెల్లిగా ఎడమ చేతిని ఎడమ కాలు దగ్గరగా ఉంచాలి. మోకాళ్ళను నీటారుగా స్ట్రైట్గా ఉంచాలి. కుడి చేతిని నీటారుగా మోచేతులు వంచకుండా పైకి ఉంచాలి. 4-5 సెకండ్లు ఉండిన తర్వాత సమాంతర స్థితికి వచ్చి ఇదే విధంగా కుడి చేతిని కుడివైపు కుడి కాలి పాదానికి దగ్గరగా ఉంచాలి. ఎడమ చేతిని నీటారుగా మోచేతి వంచకుండా పైకి ఉంచాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. 2వ విధానము సీతాకోకచిలుక వ్యాయామం. ఈ వ్యాయామం చేయటకు గాను ఇలా కాళ్ళను ముందుకు చాచి శరీరాన్ని నిటారుగా ఉంచి 2 చేతులని పక్కకు ఉంచాలి. కుడి కాలుని ఎడమ కాలుని 2 పాదాలని శరీరానికి వీలైనంత దగ్గరగా ఉంచి ఇప్పుడు మోకాళ్ళను కదిలించాలి. ఇలా 10 నుంచి 15 రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత నవంబర్ నెలలో ఉన్న వ్యాయామాలు చూద్దాం. ముందుగా మోకాళ్ళి కదలికలు. ఈ వ్యాయామం చేయటకు గాను నిటారుగా నిలబడాలి. పాదాల మధ్య కొంచెం దూరంలో ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. మోకాలుని ఇలా గాలిలో కూర్చున్నట్టుగా వంచాలి. గాలి వదలాలి. 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత గాలి తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి 2 చేతులను భుజాలను సమాంతరంగా ముందుకు చాచి
అరచేతులను నేల వైపు ఉంచి గాలి వదులుతూ మోకాళ్ళను వంచుతూ భుజాలకు సమాంతరంగా చేతులు ఉంచి 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండాలి. తర్వాత గాలి తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం. పాదాల మధ్య దూరం, 2 చేతులు భుజాలకు సమాంతరంగా ముందుకు ఇలా గాలిలో కూర్చున్నట్టు వెన్నుముక్క నిటారుగా ఉంచి గాలి వదులుతూ 4-5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. రెండవ విధానం చూద్దాం. ఈ వ్యాయామం చేయుటకు చీలమండల కదలికలు. నిటారుగా కూర్చోవాలి. 2 చేతులు పక్కకు ఉంచి పాదాల మధ్య కొంచెం దూరం ఉంచాలి. కుడి పాదాన్ని మొదట మోకాళ్ళను స్ట్రైట్గా ఉంచి ఎడమ పాదాన్ని కుడి పాదాన్ని రెండుని జాయిన్ చేసి ముందుకు వెనుకకు చేయాలి. 2 పాదాలను ఇలా కలిపి ముందుకు ఉంచాలి. తర్వాత మెల్లిగా వెనుకకి, ముందుకు వెనుకకు. శరీరం నిటారుగా ఉండాలి. గాలి వదులుతూ ముందుకు వెనుకకి, ముందుకు వెనుకకి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. తర్వాత తిప్పడం, మడమను చీలమండలాన్ని తిప్పడం. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి చేతులను 2 పక్కకు ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశ, కుడి నుంచి ఎడమకు 4 నుండి 5 రౌండ్లు చేసిన తర్వాత మెల్లిగా అపసవ్య దిశ, ఎడమ నుండి కుడికి 3, 4, 5. అలానే ఎడమ పాదాన్ని అపసవ్య దిశ 1, 2, 3, 4, 5. అలానే సవ్య దిశ 1, 2, 3, 4, 5. ఇలా 4 నుండి 5 రౌండ్లు చేసి విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. చీలమండల కదలికలు. ముందుకు వెనుకకు వంచడం. 2 పాదాలను దగ్గరగా ఉంచి చేతులను పక్కకు ఉంచి మోకాళ్ళను స్ట్రైట్గా ఉంచి వంచకుండా 2 పాదాలను కలిపి ముందుకు 1, 2, 3, 4, 5. తర్వాత 2 పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశ, కుడి నుండి ఎడమకి 1, 2, 3, 4, 5. అలానే ఎడమ నుండి కుడికి అపసవ్య దిశ 1, 2, 3, 4, 5. అలానే ఎడమ పాదం సవ్య దిశ 1, 2, 3, 4, 5. అపసవ్య దిశ 1, 2, 3, 4, 5. ఇలా 4 నుండి 5 రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ప్రతిరోజు మీరు యోగా ఈ వ్యాయామాలన్నీ చేయాలి. సరేనా పిల్లలు? ధన్యవాదాలు. ఓకే, అందరూ యోగా చేశారా? చాలా మంచిది యోగా. పిల్లలు మీరంతా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరందరూ నేర్చుకునే ఉండాలి. మీకందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూపిస్తున్న ఆసనాలన్నీ ప్రతి ఒక్కరికి రావాలి. ఓకే, నెక్స్ట్ మనం పూర్వగణితంలోకి వెళ్దాము.
అయితే మనము పూర్వగణితంలో 8 అంకె నేర్చుకుంటున్నాం. ఒకసారి 8 అంకెను చూద్దామా? మీకు నిన్న ఈ ఆకారం అనేది చూపించడం జరిగింది. 8, అవునా? పిల్లలు గుర్తుపెట్టారా? 8. ఓకే, దీనికి సంబంధించిన మనం కొన్ని విధానాలు అనేది చూడడం జరిగింది. అయితే ఈ రోజున మనము 6వ విధానం చూద్దాము. 6వ విధానంలో మనం ముందుగా ఇలాగా చుక్కల కార్డులు అనేటివి తయారు చేసుకోవాలి. అలాగే అంకెల కార్డులు తయారు చేసుకోవాలి. ఈ అంకెల కార్డులు, చుక్కల కార్డులు మీరు తయారు చేసుకున్నప్పుడు అన్ని అంకెలు 1 నుండి 8 అంకెలు, ఇలాగా 1 నుండి 8 అంకెలు తయారు చేసుకోవాలి. అలాగే చుక్కల కార్డులు కూడా 1 నుండి 8 చుక్కల కార్డులు తయారు చేసుకోవాలి. అంగన్వాడీ టీచర్స్ ఇవన్నీ చేయాలి అనంటే, ఈ యాక్టివిటీ చేయాలి అనంటే మనము ఇవన్నీ తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. సరే, ముందుగా పిల్లలు మీకు చుక్కల కార్డులు నేను చూపిస్తూ ఉంటాను. మీరు ఎన్ని చుక్కలు ఉన్నాయనేది లెక్క పెడుతూ చెప్తా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి ఎన్ని చుక్కలు ఉన్నాయో చెప్పండి. చెప్పండి. చెప్తున్నారా? ఎన్ని చుక్కలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఓకే, మరి ఇందులో ఎన్ని చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చక్కగా లెక్క పెడుతున్నారు. ఇది ఒక్క చుక్క కదా. మరి ఇందులో 1, 2, 3, 4 చుక్కలు ఉన్నాయి. సరే, ఇందులో ఎన్ని చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. ఓకే, లెక్క పెట్టారు కదా. 3 కదా. ఇందులో 2. మరి ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 కదా. ఓకే, గుడ్. 7. మరి ఇందులో 5 ఉన్నాయా? లెక్క పెట్టారా? లెక్క పెట్టాలి, వేలు పెట్టి లెక్క పెట్టాలి, వేలుతో లెక్క పెట్టాలి. సరే, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర అంకెల కార్డులు కూడా ఉన్నాయి. ఈ అంకెల కార్డులను కూడా మీరు గుర్తుపెట్టి చెప్పాలి నాకు. ఎన్నో అంకె ఇది? అంకె పేరు చెప్పండి. చెప్పారా? 7. ఇది 4. వెరీ గుడ్. ఇది 2. చక్కగా చెప్పారు. ఇది 3. అందరూ బాగా చెప్తున్నారు, గుర్తుపడుతున్నారు. ఇది 1. ఇది 6. గుడ్. ఇది 8. వెరీ గుడ్. 8. మనం కొత్త అంకె నేర్చుకుంటున్నాం కదా. 8. ఇది మరి 5. సో ఈ విధంగా మనము పిల్లల చేత చుక్కలను, అంకెలను గుర్తుపెట్టిన తర్వాత పిల్లల చేత ఏం చేయాలి అనంటే, ఇలాగా చిత్రపటాల కార్డులు పెట్టి ఈ చిత్రపటాల కార్డులన్నీ పెట్టాలి. పెట్టేసి ఏం చేయాలి? ఈ కార్డ్స్ అన్నీ పెట్టి ఏం చేయాలి? మనము అంకె కార్డు తోటి జతపరిపించాలి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అంకెల కార్డులు కూడా ఉన్నాయి కదా. అంకె కార్డు తోటి జతపరిపించాలి. సరే, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అంకెల కార్డులు ఉన్నాయి. అంకెల కార్డులు ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ముందుగా ఈ అంకె తీసుకుందాం. 5 కదా. మరి 5 చిత్రపటాలు ఎక్కడున్నాయి చెప్పండి. అదే చుక్కలు. చిత్రపటం అంటే ఇక్కడ మనము చుక్కలు అనుకుందాం. ఎక్కడున్నాయి చెప్పండి పిల్లలు, గుర్తుపట్టి చెప్పాలి. చెప్తే నేను అక్కడ ఈ అంకె కార్డును పెట్టేస్తాను.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఇవి 5 ఉన్నాయి కదా. మరి నేను దీన్ని జతపరుస్తున్నా. తర్వాత ఏమొచ్చింది చూశారా? ఏమంకే ఇది పిల్లలు? ఇది ఏమంకే? 8 కదా. ఇప్పుడు 8 చిత్రపటాలు ఉన్న కార్డు ఎక్కడుందో చెప్పాలి మీరు. చెప్తే నేను అక్కడ జతపరుస్తాను. ఓకేనా? చెప్పండి ఎక్కడున్నది? గుర్తుపట్టారా? ఇక్కడుంది కదా. సరే, నేను జతపరిచేశాను. ఇది పక్కకు తీస్తాను. నెక్స్ట్ ఏమంకి వచ్చింది పిల్లలు? నెక్స్ట్ ఏమంకే ఉంది? 6. అవునా? 6 చిత్రపటాలు ఎక్కడున్నాయో చెప్పాలి. ఇప్పుడు మీరు నాకు 6 చిత్రపటాలు ఉన్న కార్డు చూపిస్తే నేను అక్కడ జతపరుస్తాను. చూపిస్తున్నారా? ఎక్కడుంది? 6 ఇక్కడుంది. జతపరిచాను. ఓకే. తర్వాత ఏ కార్డు వచ్చింది? 1 చిత్రపటం ఎక్కడుంది పిల్లలు? వెరీ గుడ్, చూడగానే గుర్తుపట్టేశారు. 1 ఇక్కడుంది కదా. సరే, తర్వాత 3 ఎక్కడుంది చిత్రపటము? చెప్పండి. ఇదిగో 3. తర్వాత 2 ఎక్కడుంది పిల్లలు? 2కు సంబంధించిన చిత్రపటం ఎక్కడుంది? ఇక్కడుంది. గుర్తుపట్టేశారు. మరి తర్వాత ఏముంది? 4 చిత్రపటం ఎక్కడుంది? ఇదిగో. తర్వాత చివరికి ఒక కార్డు మిగిలింది మన దగ్గర. 7 చిత్రపటం ఎక్కడుంది? 7 ఇదిగో ఇక్కడ ఉంది. ఈ విధంగా పిల్లల చేత అంకెల కార్డులను చిత్రపటాల కార్డులతోటి జతపరిపించాలి. ఇది మనకి విధానము 6. పిల్లలని జట్లుగా చేసి పిల్లలు ఎంతమంది ఉంటే చాలా, అంటే చిన్న జట్లు చేసి అన్ని కార్డులను, అన్ని చిత్రపటాల కార్డులను తయారు చేసి పెట్టుకోవాలి అంగన్వాడీ టీచర్. సో అంగన్వాడీ టీచర్స్ మీరు తయారు చేసుకోవాల్సిందంతా ఇట్లాంటి మెటీరియల్, పిల్లలకి ఈ యాక్టివిటీ చేయడానికి అవసరమైన మెటీరియల్ని మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే అవన్నీ కూడా ఈజీగా చేయించగలుగుతారు పిల్లల చేత. తర్వాత 7వ విధానం చూద్దాము. 7వ విధానము ఎలా చేయించాలనేది ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో పిల్లల చేత చేయిస్తున్నారు. చూద్దాం మరి అది. నేను పాట పాడుతూ కంజీర మోగిస్తాను. ఎన్ని అంకె చెప్తే అంతమంది గుంపుగా అవ్వాలి. సరేనా పిల్లలు? తిరగండి. అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు, భలే భలే అంకెలు. 7 అంటే 7, వారానికి రోజులు 7, 8 అంటే 8, దిక్కులు మూలలు 8.
అంకెల ఆట మీరు చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. ఈ విధంగా మనము పిల్లల చేత ఈ ఆట ఆడించాలి, అంకెల భావన కలిగించడము. సో ఇలాంటి యాక్టివిటీ ద్వారా కలిగించవచ్చు మనము. నెక్స్ట్ మనము దీనికి సంబంధించిన వర్క్ బుక్ షీట్ చూద్దాము. వర్క్ బుక్లో షీట్ యూకేజీ వర్క్ బుక్లో చూద్దాం. మరి 8 అంకెకు సంబంధించిన ఈ అభ్యసన పత్రము చేద్దాము. పిల్లలు ఇక్కడ పై వరుసలో చిత్రపటాలు ఇచ్చారు, కింద సూచన కూడా ఇచ్చారు. ముందు కింది సూచనను చూద్దాం. మరి పై బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఆ బొమ్మలను లెక్కించి పైకి చెప్పించాలి. ఉదాహరణకి పువ్వులను లెక్కపెట్టు, ఎన్ని పువ్వులు ఉన్నాయో చెప్పు అని బిడ్డను అడగాలి. 8 పువ్వులు అని బిడ్డ గుర్తించి చెప్పగలగాలి. పైన చిత్రపటాలు ఇచ్చారు, చూద్దాం. మరి పిల్లలు పై వరుసలో ఏం కనిపిస్తున్నాయి మీకు? ఈ వరుసలో పువ్వులు కదా. సరే, మరి ఈ పువ్వులన్నీ లెక్క పెట్టండి. వరుసగా లెక్క పెట్టాలి. ఎన్ని పువ్వులు ఉన్నాయో చెప్పాలి. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పువ్వులు ఉన్నాయి పిల్లలు? 8 పువ్వులు కదా. చెప్పండి మళ్ళీ, 8 పువ్వులు. గుడ్. రెండవ వరుస చూద్దాము. ఏం కనిపిస్తున్నాయి? యాపిల్ పండ్లు కదా. మరి ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి? లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. మరి ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి? చెప్పారా? వెరీ గుడ్. 8 యాపిల్ పండ్లు ఉన్నాయి కదా. సరే, కింద మరికొన్ని చిత్రపటాలు ఇచ్చారు, చూద్దామా. ఇదేంటి పిల్లలు? ఇది పండు కదా. ఇది కూడా ఒక పండు. మరి ఈ పండును లెక్క పెడదామా? ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. 8 పండ్లు ఉన్నాయి కదా. సరే, తర్వాత కింద కూడా మరికొన్ని చిత్రపటాలు ఉన్నాయి, లెక్క పెట్టాలి. పువ్వులు కదా ఇవన్నీ, పూల కుండీలు. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఎన్ని పూల కుండీలు ఉన్నాయి పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్. 8 పూల కుండీలు. గుడ్. కింద సీతాకోక చిలుకలు ఇచ్చారు కదా. లెక్క పెట్టండి. ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టండి. సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయి పిల్లలు? 8 సీతాకోక చిలుకలు ఉన్నాయి కదా. ఈ విధంగా పిల్లల చేత లెక్కింపచేసి ఎన్ని ఉన్నాయో గుర్తింపచేయాలి. సో ఇది వర్క్ బుక్లో షీటు, యూకేజీ వర్క్ బుక్లో షీటు. తర్వాత మనము పాట విందాము. పిల్లలు ఒకసారి పాట పాడుకుందాం. ఈ పాట తర్వాత మనము తెలుగు భాషా పరిచయంలో మనము జా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. దానికి సంబంధించిన ఒక పేజీ చూద్దాం.
వర్క్ బుక్ షీట్లో. చిత్రాలను గుర్తింప చేయండి, పదం పలికించండి, జా శబ్దంతో వచ్చే చిత్రాలను జతపరిపించండి. పిల్లలు కింద ఇక్కడ చిత్రాలు ఇచ్చారు, మీరు ఒక చిత్రం గుర్తుపెట్టి చెప్పాలి. చెప్తారు కదా, గుర్తుపెట్టాలి. మరి ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది? వెరీ గుడ్, జడ కదా, జడ. మరి జడ ఏ శబ్దంతో మొదలైంది? జ. మరి జా శబ్దంతో మొదలయ్యే చిత్రాలను మనము కింద ఉన్న చిత్రాలతోటి జతపరచాలి. సరేనా? చూద్దామా? కింద కూడా జడ కనిపిస్తుంది కదా, కనిపించిందా? వెరీ గుడ్. మరి రెండింటిని జతపరుద్దాం. పక్కనేం కనిపిస్తుంది పిల్లలు? కనిపిస్తుందా? చూడాలి, మరి కనిపిస్తుందా? ఇది జలగ కదా, జలగ, జలగ. మరి ఏ శబ్దంతో మొదలైంది? జ. ఇక్కడ కూడా కింద మరి జలగ కనిపిస్తుంది, దానికి పైన ఉన్న జలగకి జతపరుద్దాం. సరేనా? ఇక్కడ ఈగ, ఈగ ఏ శబ్దంతో మొదలైంది పిల్లలు? జాతో కాదు కదా. ఇక్కడ గుర్తుపెట్టారా? జపమాల, జపమాల, జపమాల ఏ శబ్దంతో మొదలైంది? జ. మరి కింద కూడా ఒక జపమాల కనిపిస్తుంది, ఈ రెండింటికి జతపరుద్దాం. జా శబ్దంతో వచ్చే వాటిని జతపరచాలి కదా మనము. సరే, మరి ఇవేంటి పిల్లలు? కనిపిస్తున్నాయా? ఇడ్లీలు, ఇడ్లీలు. ఇడ్లీ జాత మొదలవుతుందా? కాదు కదా. సరే, దాన్ని జతపరచం. ఇక్కడ ఇది జల్లెడ, జల్లెడ మరి జాత మొదలవుతుంది కదా. సరే, మరి కింద దాంతో జతపరుద్దాం. ఇవేంటి పిల్లలు? షూస్ కదా, చెప్పులు. మరి జాత మొదలవుతున్నాయా అవి? లేదు కదా, జతపరచం. అదేవిధంగా కింద మరొక అభ్యాసం ఇచ్చారు, చూద్దాం. మరి జా శబ్దంతో మొదలయ్యే చిత్రాలకు టిక్ పెట్టించండి, ఇతర శబ్దాలతో మొదలయ్యే చిత్రాలకు క్రాస్ గుర్తు పెట్టించండి. పిల్లలు, జా శబ్దంతో మొదలయ్యే చిత్రాలకు మనం టిక్ పెడదాము, వేరే వాటికి క్రాస్ గుర్తు పెడదాము. మరి చెప్పాలి చకచక మీరు. ఏంటిది ఇది? ఈగ కదా. మరి ఏ శబ్దంతో మొదలైంది? జాత మొదలైందా? కాదు కదా. కాబట్టి దీనికి మరి క్రాస్ పెడదామా? ఇక్కడ అరటిపండు ఏ శబ్దంతో మొదలైంది? ఆ. కాబట్టి దీనికి కూడా క్రాస్. మరి ఇది జల్లెడ కదా. మరి దీనికి టిక్ పెడదాం, జాత మొదలైంది కదా, టిక్. ఇక్కడ ఇల్లు, ఇల్లు జాత మొదలవుతుందా? కాదు, కాబట్టి టిక్, కాబట్టి క్రాస్ పెడదాం. తర్వాత ఇది ఆకు, జాత మొదలవుతుందా? లేదు కదా. కాబట్టి దీనికి టిక్ పెట్టొద్దు, క్రాస్ పెడదాం. సరే, కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు. ఇక్కడ జడ కదా, ఏ శబ్దంతో మొదలైంది? జ, టిక్. ఇక్కడ ఏమిటిది? జపమాల, జపమాల ఏ శబ్దంతో మొదలైంది? జ, టిక్. ఇక్కడ ఇదేంటి? జమ్మి ఆకు, జమ్మి ఆకు, జమ్మి ఆకు. మరి దసరా పండుగ రోజు తీసుకొచ్చారు కదా, జమ్మి ఆకు ఏ శబ్దంతో మొదలైంది? జమ్మి ఆకు, జ కదా, టిక్. ఇక్కడ ఊయల, ఊయల. మరి జాతో మొదలవుతుందా? లేదు కదా. కాబట్టి మనము దీనికి టిక్ పెడదామా, క్రాస్ పెడదామా? క్రాస్. ఇక్కడ జలగా, జలగా. మరి దీనికి టిక్, జాతో మొదలవుతుంది కదా, టిక్. ఈ విధంగా ఈ షీట్ చేయించాలి. సో నెక్స్ట్ మనము ఈ రోజున మీకు అందరికీ కూడా తంబోలా చాట్ పంపించాము. తయారు చేసుకున్నారా పిల్లలు?
మనం ఇప్పుడు తంబోలా ఆట ఆడుకుందాం. చింతగింజలు పెట్టుకున్నారా మీ దగ్గర? చింతగింజలు కానీ రాళ్ళు కానీ ఏవైనా సరే. మరి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి తంబోలా చాటు ఇక్కడ నేను కూడా తయారు చేసి పెట్టుకొచ్చుకున్నాను. ఇక్కడ చూడండి తంబోలా చాట్. ఇప్పుడు నేను ఒక్కొక్క అక్షరం చెప్తూ ఉంటాను, మీరు గుర్తుపట్టి దానిపైన చింతగింజ పెట్టాలి, లేదా మీరు ఏది పెట్టుకుంటే అది పెట్టాలి. ఓకేనా? రైట్. ముందుగా ఒక అక్షరం చెప్తాను పిల్లలు. కా. కా వినిపిస్తుంది కదా? కా. నేను గుర్తుపెట్టి పెట్టుతున్నా, మీరు పెట్టేశారా? వెరీ గుడ్. పెడితే నేను పెట్టేశా. కా. సరే, నెక్స్ట్ మరొక అక్షరము గా. గా. గా పెట్టేశారా? నేను పెట్టేశాను. గా. నెక్స్ట్ జా. జా. జా పెట్టారా? వెరీ గుడ్. నేను పెట్టేశాను. తర్వాత చా. చా పెట్టారా? నేను కూడా పెడుతున్నా. నెక్స్ట్ జా. మళ్ళీ జా. ఇక్కడ నేను జా చూశాను, పెట్టాను. నెక్స్ట్ చా. మళ్ళీ చా. చా ఎక్కడుంది? చా పెట్టారా? నేను పెట్టేశాను. తర్వాత ఔ. ఔ గుర్తుపెట్టారా? ఔ ఎక్కడుంది? ఇక్కడ నేను గుర్తుపెట్టాను, పెట్టాను. ఔ మీరు కూడా పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ కా. కా. కా పెట్టారా? గుర్తుపెట్టారా? చింతగింజ పెట్టేశారుగా, నేను పెట్టాను. కా. తర్వాత జా. జా. జా పెట్టారా? నేను కూడా పెట్టేశా. నెక్స్ట్ జా. జా వెరీ గుడ్. మళ్ళీ జా పెట్టాను. ఇప్పుడు ఔ. ఔ ఎక్కడుంది? ఔ పెట్టారా? చూసారా? నేను పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు జా. జా. జా అందరు పెట్టేసినట్టున్నారు. జా నేను కూడా పెట్టేశా. ఇప్పుడు ఒక కొత్త అక్షరము, కొత్తది అంటే పాతదే మనం నేర్చుకున్నాం. ఓ. ఓ ఎక్కడుంది? ఓ చూసారా? గుర్తుపెట్టారా? నేను పెట్టేశా. తర్వాత గా. గా. గా గా పెట్టేశా. తర్వాత జా. జా పెట్టారా? వెరీ గుడ్. చివరికి మళ్ళీ జా. జా చక్కగా పెట్టారు పిల్లలు. మీరందరూ కూడా బాగా అందరు పెట్టినట్టున్నారు. వెరీ గుడ్. ఈ విధంగా పిల్లల చేత మనము తంబోలా ఆట ఆడించవచ్చు. అయితే మనం జనరల్గా అంగన్వాడీ సెంటర్లో చూస్తూ ఉన్నాము పిల్లల చేత ఆడించడము. ఈ రోజున ఇక్కడి నుంచి మీరు ఆట ఆడారు. సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.